పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి షోయబ్ అఖ్తర్ నిన్న పాకిస్తాన్ ఓడిపోగానే మొన్న ఓడిపోగానే నిన్న విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా నఖ్వీని ఉద్దేశించి పనికి రానివాడు అందలం ఎక్కితే ఇలా ఉంటుంది, చదువు రానివాడు, ఎందుకు చేతగానివాడు, క్రికెట్ గురించి అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా అందలం ఎక్కిపోయి మొత్తం పీసీబీని పాడు చేశారు అన్న విధంగా షోయబ్ అఖ్తర్ గట్టిగా ఇచ్చి పడేశాడు. మనం వీడియో చేసుకున్నాం. అయితే ఆ తర్వాత ఏమొచ్చేసి అఖ్తర్ మీద విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విమర్శలు వచ్చాయి. మరి విమర్శలు వచ్చాయో బెదిరింపులు వచ్చాయో తెలియదు, కానీ షోయబ్ అఖ్తర్ యూటర్న్ తీసుకున్నాడు. నేను ఇప్పుడు అలా అనలేదు, ఇలా అనలేదు, నేను నఖ్వీ భాయ్ని అనలేదు, నఖ్వీ భాయ్ అంటే నాకు చాలా ఇష్టం, నఖ్వీ భాయ్ని ఉద్దేశించి అలాగన్నానని వక్రీకరించారు. వాస్తవానికి నేను పీసీబీ యొక్క పరువు పోతుంది, క్రికెట్ దారుణ పరిస్థితికి వచ్చేసిందని ఆవేదన చెందాను తప్ప నేను ఎక్కడ కూడా నఖ్వీ భాయ్ని ఉద్దేశించి అనలేదు. నేను నఖ్వీ భాయ్ని ఎన్నోసార్లు ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి, మరి ఆ విషయాన్ని ఎందుకు మీడియా ప్రచారం చేయలేదు అన్న విధంగా యూటర్న్ తీసుకున్నాడు. అంతేకాకుండా నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, మనం భారతదేశంతో ఆడమని చెప్పాము, ఇండియాతో ఆడమని చెప్పి మళ్ళీ ఆ మాట మీద లేకుండా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆడారు. అక్కడ నాకు కోపం వచ్చింది. ఆ విషయం మీద నేను నఖ్వీని కొంచెం విమర్శించాను తప్ప ఓడిపోయినందుకు లేకపోతే ఆయన్ని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదని ఇప్పుడు షోయబ్ అఖ్తర్ అయితే మళ్ళీ మాట మార్చాడు. మాట మార్చడం అనేది మీకు ఉన్నటువంటి తీరే. వాళ్ళు మాట మార్చారు, క్రికెట్ ఆడారు, భారతదేశంతో ఆడాల్సి వచ్చింది. ఎందుకంటే ఐసీసీ ఏం చేస్తుందో, ఎలాంటి ఆంక్షలు పెడుతుందో తెలియదు కాబట్టి. మరొక వైపు అందరూ మిమ్మల్నే తిడుతున్నారు. ఇప్పుడు కూడా నువ్వు యూటర్న్ తీసుకుంటావు, ఎందుకంటే ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు షాబాజ్ షరీఫే కదా ఆడమని చెప్పాడు, మొదటేమో వద్దు అని చెప్పాడు, మళ్ళీ షాబాజ్ షరీఫ్కి అర్థం కాలేదు ఏం జరుగుతుంది అన్న విషయం. తర్వాత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. పైగా ఈ క్రికెట్లో ఏమైనా జరగవచ్చు, రేపు అసలు పీసీబీ ఉండకపోవచ్చు అంతర్జాతీయ క్రికెట్లో. ఆ భయంతో మళ్ళీ మీరు ఆడారు. అందుకు షాబాజ్ షరీఫ్ కూడా యూటర్న్ తీసుకున్నాడు. సో మీకు యూటర్న్ అనేది చాలా కామన్.